మీకు ఈ మధ్య ఎందుకో ఆయాసంగా ఉంటుంది, కొంచెం డౌట్‌గా ఉంటుందని చెప్పేసి కొలెస్ట్రాల్ టెస్ట్ చేపించుకున్నారు. సో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ చూపించుకున్నారు. వెంటనే డాక్టర్ చూసి, "అమ్మ బాబోయ్! మీకు చాలా కొలెస్ట్రాల్ ఉంది. మీరింక స్టాటిన్స్ వాడక తప్పదు. స్టాటిన్స్ వాడండి" అని చెప్పారు. సో, ఇక్కడ ఏంటంటే నిజంగా స్టాటిన్స్ అనేవి పనిచేస్తాయా? లేదా? పనిచేస్తే ఎంతవరకు పనిచేస్తాయి? అలాగే స్టాటిన్స్ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో 100 మంది ఒకవేళ స్టాటిన్ మెడికేషన్ వాడితే అందులో ఎంతమందికి రిస్క్ తగ్గుతుంది? అలాగే చాలా మంది డాక్టర్‌కి తెలియని రహస్యం ఏంటి? అలాగే ఈ స్టాటిన్ కాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అంటే స్టాటిన్స్ మీద రీసెర్చ్ చేసేటప్పుడు ఎలాంటి కాలిక్యులేషన్స్ చేసి ఓకే ఇంత పర్సెంటేజ్ పనిచేస్తుందని చెప్పారు. అందులో ఉన్న లాజిక్ ఏంటి? సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్‌లో ఏంటంటే హెల్త్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ హార్ట్ హెల్త్ మీద ఒక 2 వీడియోస్ చేశాను. ఒకటి ఏంటంటే హార్ట్ అటాక్ రిస్క్‌ని ఎలా కనిపెట్టాలంటే లైక్ జనరల్‌గా మనం హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవే చూస్తాం కదా. కానీ అలా కాకుండా మిగతా మార్కర్స్, అడ్వాన్స్డ్ మార్కర్స్ అవి ఎలా చూడాలని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. ఒకవేళ చూడకపోతే అది వెళ్ళి చూడండి. అలాగే ఒకవేళ మనకి హార్ట్ అటాక్ రిస్క్ ఉందా లేదా అని చెప్పేసి ఇంట్లో ఉండి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఇంకొక వీడియో చేశాను. అది కూడా మీరు చూసినట్లయితే మీకు ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. సో మరి ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఓకే మీరు హార్ట్ అటాక్ రిస్క్ ఉందని తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ మెడికేషన్ యూజ్ చేయమని డాక్టర్ చెప్పారు. సో ఈ డాక్టర్ చెప్పినప్పుడు మీరు నిజంగా ఆ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల సేఫ్‌గా ఉంటారా లేదా అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో ఏంటంటే కొంచెం మ్యాథమెటికల్, లాజికల్‌గా ఉంటుంది. అంటే లైక్ అబ్సల్యూట్ రిస్క్ అని, రిలేటివ్ రిస్క్ అని, అలాగే ఎన్ఎన్టీ నెంబర్ అని చెప్పేసి 3 టర్మ్స్ మనం వాడుతూ ఉంటాము. సో అవి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి. కానీ నేను మాక్సిమం దాన్ని సింప్లిఫై చేసి ఎలా చెప్పాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. సో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దయచేసి ఎక్కడైనా స్కిప్ చేశారంటే మీకు ఏమీ అర్థం కాదనమాట. సో ఇది తెలుసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎలాగా మ్యాథ్స్‌ని యూజ్ చేసుకొని మనకి మ్యానిపులేట్ చేసి చెప్తున్నాయి అన్నది తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ రిస్క్ అని తెలిసింది. ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే చూస్తారు. చూసి బాబోయ్ మీకు హార్ట్ అటాక్ రిస్క్ ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు స్టాటిన్స్ కన్నా ముందు చెప్పేది ఏంటంటే మీరు ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినొద్దు. ఎగ్స్ మానేసేయండి. నాన్ వెజ్ మానేసేయండి. ఎగ్ గిన్నెలు పక్కన పడేసేయండి. ఘీ తినొద్దు. ఫ్యాట్ తగ్గించుకోండి. సో ఇదే చెప్తారు. కానీ అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం తీసుకునే ఫుడ్‌లో ఉండే ఫ్యాట్‌కి మనకు వచ్చిన కొలెస్ట్రాల్, హై లెవెల్ కొలెస్ట్రాల్‌కి ఎక్కడ సంబంధం లేదని చెప్పేసి ఆల్రెడీ చాలామంది రీసెర్చ్ చేశారు, చెప్పారు. కానీ ఎప్పటినుంచో పట్టుకున్న పాటనే పట్టుకొని ఇప్పటికీ కూడా అదే చెప్తూ ఉంటారనమాట చాలామంది డాక్టర్స్. ఏంటంటే మీరు ఫుడ్‌లోని ఫ్యాట్ తగ్గించుకోండి అప్పుడు మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుందని. సో ఫుడ్‌లో ఉన్న ఫ్యాట్‌కి, కొలెస్ట్రాల్‌కి ఎక్కడ అయితే సంబంధం లేదో దాని గురించి అయితే మీరు ఎక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే బ్యాడ్, గుడ్ కాదు. 2 కూడా మంచి కొలెస్ట్రాల్లే. రెండిట్లికి కూడా ఒక పని అనేది ఉంది బాడీలో. ఏ పని లేకుండా ఏది ఉండదు మన బాడీలో. కంపల్సరీగా దానికి ఒక పని ఉంది కాబట్టికే అది తయారవుతుంది. అది బాడీతో కూడా తయారు చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అని కాదు. అసలు కొలెస్ట్రాల్ అంటేనే బ్యాడ్ అని చాలా మంది చూస్తూ ఉంటారు. అసలు కొలెస్ట్రాల్ లేకపోతే మనిషే లేడనమాట. అంటే చనిపోతారు కూడా. కొలెస్ట్రాల్‌కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంక దేనికి ఉండదు. ఎందుకంటే మన బాడీలో ప్రతి సెల్ కూడా కొలెస్ట్రాల్‌తో చేయబడిందే. కొలెస్ట్రాల్ లేకపోతే అంటే లైక్ మనం ఫ్యాట్ గనక తినకపోతే మీరు ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తినకపోయినా బతుకుతారు. ప్రోటీన్ తినకపోయినా బతుకుతారు. కానీ ఫ్యాట్ లేకుండా డైట్స్ కానీ చేసినట్లయితే వెరీ 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 డేంజరస్ అనమాట. మీకు కంపల్సరీగా ఫ్యాట్ అనేది ఉండాలి. ఎందుకంటే ప్రతి సెల్ ఫ్యాట్‌తోనే తయారవుతుంది. ఎందుకంటే ప్రతి సెల్ ఫ్యాట్‌తోనే బ్రతుకుతుంది. ఎందుకంటే ప్రతి సెల్‌కి కూడా ఫ్యాట్ అనేది చాలా చాలా అవసరం. సో మన బాడీలో విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఏం తయారవ్వాలన్నా సరే మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ లేకుండా అయితే మనము అస్సలు బ్రతకలేము. ఎవరైతే లో ఫ్యాట్ డైట్స్ చేస్తారో వాళ్ళకి ఏ, డి, ఈ, కే అనే విటమిన్స్ కూడా చాలా తక్కువ తయారవుతూ ఉంటాయి. అలాగే గట్ హెల్త్ పాడైపోతుంది. ఎందుకంటే గట్‌లో మనకి హీలింగ్ అవ్వాలంటే మనకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. కంప్లీట్ ఫ్యాట్ తింటేనే మనకి ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ తింటేనే మనకి ఆ బిట్రేట్ అనేది కానీ తయారవ్వదన్నమాట. అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గాల్ బ్లాడర్ గురించి. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రావడానికి కారణం కూడా మనం ఏంటంటే ఇలా లో ఫ్యాట్స్ డైట్ చేయడం వల్లే. లో ఫ్యాట్స్ డైట్ చేయడం వల్ల మనకి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రావడం, దానివల్ల సీఫో ఇంకా రకరకాల గట్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా ఫ్యాట్‌ని ఇగ్నోర్ చేయొద్దు. ఈ హార్ట్ అటాక్ రిస్క్‌కి, ఫ్యాట్‌కి అయితే ఎక్కడ సంబంధం లేదు. మంచి ఫ్యాట్స్ లైక్ నాన్ వెజ్ ఫ్యాట్స్ అవ్వచ్చు, వెజ్ నుంచి అయితే ఘీ అది తీసుకొని మంచి ఫ్యాట్స్ మాత్రం ఎప్పుడు తినడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టాటిన్స్ గురించి చెప్తారు. అంటే డైట్ అయిపోయింది కదా, మీరు నాన్ వెజ్ తినొద్దు, ఫ్యాట్ తినొద్దు ఆ సలహా అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఇంకా మీరు స్టాటిన్స్ స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా స్టాటిన్స్‌ని ఎలా చూస్తారంటే ఒక అద్భుతమైన మెడిసిన్. దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్‌లీ రిస్క్ పోతుంది అన్నట్టుగా చెప్తారనమాట.
సో, కానీ ఇక్కడ నిజం ఏంటంటే స్టాటిన్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ. ఆ బెనిఫిట్స్ గురించి కూడా నేను చెప్తాను. ఎంతమంది బెనిఫిట్ పొందుతారు స్టాటిన్స్ వాడడం వల్ల అని చెప్పేసి. దానికి ఒక టూల్ కూడా ఉంది. దాన్ని ఏంటంటే స్టాటిన్ డెసిషన్ ఎయిడ్ అనేసి అంటారు. అది యూజ్ చేయాలి. నార్మల్‌గా డాక్టర్స్ ఏంటంటే అది యూజ్ చేసి ఎవరైనా పేషెంట్ వస్తే దాన్ని ఓపెన్ చేసి చూపించాలన్నమాట. ఓకే. మీకు ఇగో ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇది ఉంది. ఇది ఉంది. ఈ ప్రాబ్లమ్ వల్ల అందులో మనకి ఏంటంటే ఆ టూల్‌లో మనం ఇన్పుట్ ఇవ్వొచ్చన్నమాట. అంటే పేషెంట్ కండిషన్స్ అన్ని మనం అందులో ఇస్తే అది చెప్పేస్తుంది. ఓకే. మీరు స్టాటిన్స్ వాడడం వల్ల మీకు ఇంత రిస్క్ తగ్గుతుంది. ఇంత % రిస్క్ తగ్గుతుందని. కానీ ఆ టూల్ వాడాలి అంటే డాక్టర్ అట్‌లీస్ట్ 1 అవర్ అయినా సరే పేషెంట్‌తో కూర్చోవాలి. సో, 1 అవర్ కూర్చోవడం అంటే డాక్టర్‌కి నో వే అనమాట. అంత టైం ఉండదు. ప్లస్ అంత టైం ఇవ్వడానికి కూడా డాక్టర్‌కి టైం ఉండదు. అది మెయిన్ ప్రాబ్లమ్. ఎందుకంటే రోజుకి కనీసం 100 మంది, 200 మందిని పేషెంట్ చూస్తారు. ఒక పేషెంట్‌తోనే 1 అవర్ గడపాలంటే వాళ్ళకి కూడా సాధ్యం కాదు. సో, వాళ్ళేం చేస్తారు పాపం. సో, అందుకని వాళ్ళేంటంటే ఇంకా అలాంటి టూల్స్ అవి చాలా మంది డాక్టర్స్ తెలియవు. ఒకవేళ తెలిసినా సరే యూజ్ చేయాలన్నా టైం సరిపోదు. సో, ఆ టూల్ తెలీదు కాబట్టికి వాళ్ళేంటంటే ఓకే. స్టాటిన్స్ యూజ్ చేయండి. మీకు బావుంటుంది అన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు. కానీ నిజంగా టూల్ యూజ్ చేస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే డాక్టర్స్ కూర్చోపెట్టి స్టాటిన్ డెసిషన్ ఎయిడ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని అందులో ఇన్పుట్ ఇస్తే అది చెప్పేది ఓకే. మీకు ఇది వాడడం వల్ల ఇంత % మాత్రమే ఉపయోగం ఉంటుందని. అప్పుడు పేషెంట్‌కి అర్థమవుతుందో ఓకే. ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. మనం అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ మార్చుకోవాలన్నమాట అని చెప్పేసి అర్థమవుతుంది. అది చెప్పకుండా మనం డైరెక్ట్‌గా స్టాటిన్స్ వాడేసేయండి మీకు అద్దాలు ఉంటాయంటే మాత్రం అది రాంగ్ పద్ధతే. కానీ ఈ రోజుల్లో ఏంటంటే అంత టైం తీసుకొని చెప్పేవాళ్ళు లేరు. అలాగే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళు కూడా లేరు. కానీ ఇక్కడ నేనేంటంటే అందరు డాక్టర్‌లని అనట్లేదు. కొందరు డాక్టర్లు అయితే చేస్తారు. కానీ వాళ్ళు కూడా ఇంత టైం ఇవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే వాళ్ళు అలా ఇవ్వాలంటే చాలా ఎక్కువ చార్జ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్‌కి నన్ను కూడా అంటూ ఉంటారు. అంటే లైక్ మీరు చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. అసలు ఏంటి ఆ ప్రైస్ ఏంటని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కానీ ఏంటంటే నేను ఒక కాల్ తీసుకున్నానంటే నేను కంప్లీట్ అనాలిసిస్ చేయడానికి నాకు 2-3 అవర్స్ పడుతుంది. సో, నేను రోజుకి ఓన్లీ ఒక క్లయింట్‌తో మాత్రమే వర్క్ చేస్తాను. అందుకని నేను అంత చార్జ్ చేస్తాను. అలాగే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ అనాలిసిస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే నేను డాక్టర్‌ని కాదు. రోజుకి ఒక 100 మంది పేషెంట్‌లని చూడడానికి. రోజుకి నేను ఒకళ్ళని మాత్రమే చూస్తాను. సో, ఆ ఒక్కరికి కూడా నేనేంటంటే 1 అవర్ వాళ్ళతో మాట్లాడితే నేను ఇంకొక 2-3 అవర్స్ కూర్చొని అలాగే దానికి ముందు ఇంకొక 2-3 అవర్స్ కూర్చొని అసలు వాళ్ళ రిపోర్ట్స్ ఏంటి అని చెప్పేసి రూట్ కాజ్ వరకు అనాలిసిస్ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి కావాల్సిన సప్లిమెంటేషన్స్ ఇవన్నీ పెట్టడానికి ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ నేను ఏంటంటే ఒక 300 క్వెషన్స్ కలెక్ట్ చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి. కలెక్ట్ చేసి ఆ యొక్క సింప్టమ్స్‌ని బట్టి కూడా ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ కొందరిలో నార్మల్‌గానే ఉంటాయి. కానీ వాళ్ళ సింప్టమ్స్ చూస్తే వేరేగా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒకటే రేంజ్ అనేది పద్ధతి కాదు. ఎందుకంటే కొంతమందిలోనే ఏంటంటే విటమిన్ B12 ఎక్కువ కావాల్సొస్తుంది. కొంతమందిలోనే ఏంటంటే విటమిన్ D3 ఎక్కువ కావాల్సొస్తుంది. సో, అందుకని మేము ఏంటంటే ఫంక్షనల్ న్యూట్రిషన్‌లో మేము సింప్టమ్స్ బేస్ చేసుకొని కూడా వర్క్ చేస్తాం. అంటే ఓన్లీ బ్లడ్ రిపోర్ట్స్ చూసేసి అందులో ఉన్నట్టు సప్లిమెంటేషన్స్ ఇచ్చేయడం కాకుండా అసలు వాళ్ళ సింప్టమ్స్ ఏంటి? వాళ్ళకి స్లీప్ బావుందా లేదా? అన్ని మార్కర్స్ చూస్తాం. సో, ఇవన్నీ చూడడానికే మాకు ఎక్కువ టైం పడుతుంది. సో, అందుకనే ఫంక్షనల్ న్యూట్రిషన్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. కానీ ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం అయితే నేను మాత్రం యూట్యూబ్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దాయకుండా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, అలా షేర్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా ఎఫోర్డ్ చేయలేనోళ్ళు వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఏమైనా సరే మార్చుకోగలుగుతారని చెప్పేసి ఒక చిన్న ఆశ అనమాట. సో, ఓకే. మనం ఈ టాపిక్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బ్యాక్‌కొచ్చేద్దాం. సో, ఈ స్టాటిన్స్ గురించి అయితే అలా చెప్తారు. ఓకే. స్టాటిన్స్ వేసుకోండి అని చెప్పేసి. అసలు స్టాటిన్స్ ఏం చేస్తాయంటే మనకి లివర్‌లోని కొలెస్ట్రాల్‌ని బిల్డప్ చేయకుండా అంటే కొలెస్ట్రాల్ తయారు చేయకుండా తగ్గించేస్తాయన్నమాట. సో, ఎప్పుడైతే మనకి లివర్‌లో కొలెస్ట్రాల్ తగ్గిపోతుందో అంటే కొలెస్ట్రాల్ తయారవ్వడం తగ్గిపోతుందో ఆటోమేటిక్‌గా ప్లేక్ బిల్డప్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్ తగ్గిపోతుంది అన్నది ఒక స్టోరీ. అంటే లైక్ అదే స్టోరీ మీద ఫాలో అయిపోతూ ఉన్నారు. కానీ ఈ కొలెస్ట్రాల్ అనేది నేను మీకు చెప్పాను కదా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. కానీ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి చాలా లాసెస్ ఉంటాయన్నమాట బాడీలోని. త్వరగా ఏజ్డ్‌గా అయిపోతారు. త్వరగా ఏంటంటే బోన్స్ సర్కోపీనియా వస్తుంది. ఆస్టియోపెరోసిస్ వస్తుంది. ఇంకా బీపీ లేని వాళ్ళకి బీపీ కూడా వస్తుంది. సో, ఇలాగ చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది ఈ మెడికేషన్ వల్ల. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో పోల్చుకుంటే ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వచ్చాయి పోనీ అట్‌లీస్ట్ సేవ్ అయినా అవుతారనుకుంటే అది కూడా లేదు. అంటే లైక్ ఈ స్టాటిన్స్ వర్క్ చేసే పద్ధతి కనుక మీరు చూసినట్లయితే నంబర్స్ కనుక చూసినట్లయితే మీకు భయమేస్తుందనమాట. అంటే లైక్ అరౌండ్ 67 పీపుల్‌లో ఓన్లీ ఒకళ్ళకి మాత్రమే యూజ్ ఉంటుందంటే మిగతా 66 మందికి ఎలాంటి యూజ్ ఉండదు. సో, అలాంటప్పుడు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ భరిస్తూ ఆ స్టాటిన్స్ యూజ్ చేయడం అంత అవసరమా అని చెప్పేసి మనం అడగాలన్నమాట. సో, ఎవరికైనా స్టాటిన్స్ సజెస్ట్ చేసే ముందు డాక్టర్స్ ఏంటంటే ఈ స్టాటిన్ డెసిషన్ ఎయిడ్ అనేది యూజ్ చేయాలి. సో, అది మీకు ఒక శాంపిల్ కింద చూపిస్తాను. స్టాటిన్ డెసిషన్ ఎయిడ్ అని చెప్పేసి ఉంటుంది. అది మయో క్లినిక్ ఆర్క్ వాళ్ళు తయారు చేసిందనమాట. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో, ఫస్ట్ మనకి ఏంటంటే స్క్రీన్‌లో ఇలా కనిపిస్తుంది. ఇందులోనే ఏంటంటే మనకి 100 డాట్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ అని కొట్టిన తర్వాత
కరెంట్ రిస్క్ గురించి ఇక్కడ మనకి ఇన్పుట్ అడుగుతూ ఉంటుంది. అంటే లైక్ మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, మేలా, ఫిమేలా అని చెప్పేసి ఇన్పుట్స్ ఇస్తాము. ఇక్కడ స్మోకరా కాదు, డయాబెటీస్ కాదు, ఇవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఇవన్నీ అడుగుతుంది కదా, 65, 56 సిస్టోలిక్ ప్రెషర్, 140 HDL 26, టోటల్ కొలెస్ట్రాల్ 260. సో ఇక్కడ ఏంటంటే మనకి 16 people విల్ హ్యావ్ ఏ హార్ట్ అటాక్. అంటే లైక్ ఇప్పుడు అలాంటి మార్కర్స్ ఉంటే 100 మందిలో 84 మందికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ లేవు, కానీ 16 మందికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాము. స్టాండర్డ్ డోసెస్ స్టాటిన్స్ తీసుకోవడం వల్ల ఎంతమంది సేవ్ అవుతారు? సో ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ స్టాటిన్స్ స్టాండర్డ్ డోసేజ్లో ఇస్తే ఏమవుతుందంటే ఈ 100 మందిలో 84 మందికి ఎలాగో రిస్క్ లేదని మనం తెలుసుకున్నాం కదా, కానీ ఇక్కడ 4 స్టాటిన్స్ వాడడం వల్ల 4 మాత్రమే సేవ్ అవుతారు. మిగతా 12 మందికి హార్ట్ అటాక్ రిస్క్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ మనకి ఏంటంటే అది కూడా చెప్తాను మీకు ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో చెప్పడం కొంచెం కష్టంగా ఉంది, మీకు ఇంకో ఎగ్జాంపుల్లో చెప్తాను. సో అది మీకు చెప్తే ఇంకా మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఒకవేళ మనం హై డోసేజ్ ఇస్తే ఏమవుతుంది? సో ఇక్కడ చూసారు కదా, హై డోసేజ్ ఇస్తే ఇంకొక 2 సేవ్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు మనకి ఏంటంటే 4 సేవ్ అవుతుందని విన్నాం కదా, కానీ ఇప్పుడు హై డోసేజ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకో 2 సేవ్ చేయగలుగుతాం మనం. కానీ అప్పటికి కూడా 10 మందిలోనైతే హార్ట్ అటాక్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే లైక్ 100 మందిలోని ఇంతమందికి రిస్క్ ఉంటే ఓన్లీ అది కాపాడేది 4 మాత్రం, మిగతా వాళ్ళకైతే యూజ్ లేదు. అది మళ్ళీ మనకి ఏంటంటే ఈ మార్కర్స్ని బట్టి మారిపోతుంది. ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉందనుకుందాం, డయాబెటీస్ కూడా ఉంటే ఏమవుతుందో చూద్దాం. సో డయాబెటీస్ కూడా ఉంటే 29 మందికి రిస్క్ ఉందన్నమాట, హార్ట్ అటాక్ రిస్క్ ఉంది. అందులోని అప్పుడు మనకి 12 మంది సేవ్ అవుతారు. సో ఇక్కడ ఇది ఈ ఎగ్జాంపుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. నేను వేరే ఎగ్జాంపుల్లో, సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు మనకి ఓకే, పోనీ ఇంత రిస్క్ తీసుకొని మనం వాడుతున్నాం కదా, సో దానివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాటిన్స్ అనేవి కాస్ట్లీ. ఇండియాలో మేబీ తక్కువ రేటుకి దొరకవచ్చు, డైలీ వేసుకోవాలి. కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాషియా, డయేరియా, కాన్స్టిపేషన్ రావడం. కాన్స్టిపేషన్ వచ్చిందంటే మన గట్ హెల్త్ పాడైపోతుంది, అది మనకు తెలిసిందే. ఆ తర్వాత ప్రతి 5 మందిలోని ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. లివర్ హెల్త్ పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మజిల్, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ని రిస్కులు పెట్టుకుంటే మనకి జస్ట్ ఓన్లీ 6 మాత్రమే, 100 మందిలో 6 మాత్రమే సేవ్ అవుతారు, అది కూడా హై డోసెస్ యూస్ చేస్తే. సో సింపుల్గా చెప్పాలంటే, కానీ మరి ఎందుకు స్టాటిన్స్కి ఇంత ఫేమస్ అయ్యాయి అంటే నేను సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను మీకు చూపించిన క్యాలిక్యులేషన్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను, మీకు క్లియర్గా అర్థం అవడానికి. అంటే లైక్ మ్యాథ్స్ని ఎలా యూస్ చేసుకొని, పర్సంటేజెస్ని ఎలా యూస్ చేసుకొని మనల్ని మ్యానిపులేట్ చేసి ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేవి మనకి చెప్తాయని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక గ్రూప్లో 10 మంది పిల్లలు ఉన్నారు, ఇంకో గ్రూప్లో 10 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం. సో ఫస్ట్ గ్రూప్లో పిల్లలు ఏంటంటే 10 మంది ఒక ఫుడ్ తిన్నారు, తినేసరికి స్టమక్ పెయిన్ వచ్చింది. అందులో ఎంతమందికి అంటే 4 స్టమక్ పెయిన్ వచ్చింది, మిగతా 6 బాగానే ఉన్నారు. సో 10 మంది ఫుడ్ తింటే 4 స్టమక్ పెయిన్ వచ్చింది. 40% పీపుల్కి స్టమక్ పెయిన్ వచ్చింది అనుకుందాం, ఎందుకంటే 4 కదా. అలాగే అప్పుడు డాక్టర్ వచ్చారు, ఓకే ఈ ఫుడ్ తింటే 4 స్టమక్ పెయిన్ వస్తుందా, అయితే ఈ టాబ్లెట్ వేసుకోండి, ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఆల్రెడీ తినేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ని తీసుకుందాం, మళ్ళీ వాళ్ళని కాకుండా. సో ఈ గ్రూప్లోని ఒక 10 మందిని తీసుకున్నారు, వాళ్ళకి సేమ్ ఫుడ్ పెట్టారు, కానీ ఈసారి టాబ్లెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందంటే 10 మందిలో ఓన్లీ 2 మాత్రమే కడుపు నొప్పి వచ్చింది, మిగతా 8 మంది బాగానే ఉన్నారు ఈ టాబ్లెట్ వల్ల. సో ఇప్పుడు ఏం జరిగింది, ముందు ఏంటంటే 60% పీపుల్ బాగున్నారు, 40% పీపుల్కి ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే 80% పీపుల్ బాగున్నారు, 20% పీపుల్కే ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఈ పర్సంటేజ్లో చెప్పుకున్నప్పుడు ఎలా ఉందంటే అబ్బా 80% సేఫ్ అయ్యారని చెప్పేసింది. కానీ ముందు సినారియోలో కూడా ఏంటంటే 60% పీపుల్కి రాలేదంటే, లేక 6 స్టమక్ పెయిన్ అనేది రాలేదు. ఇక్కడ మెడిసిన్ వాడడం వల్ల ఏంటంటే ముందు ఏంటంటే 4
స్టమక్ పెయిన్ వచ్చింది. వాడడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి తగ్గింది, ఇద్దరికి వచ్చింది. కానీ ఈ రేషియోలో చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నలుగురికి వచ్చింది కదా, ఇక్కడ ఓన్లీ ఇద్దరికే వచ్చింది. అంటే 50% రిస్క్ రెడ్యూస్ అయ్యింది. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఓకే మీరు కనుక ఈ టాబ్లెట్ వేసుకుంటే 50% రిడక్షన్ ఉంటుందని చెప్తారు. సో జనాలు ఎలా ఊహించుకుంటారంటే ఓకే 100 మందిలో 50 మందికి తగ్గుతుంది అనమాట. ఎందుకంటే 50% కదా, 100 మందిలో 50 మంది సేఫ్ అవుతారని చెప్పేసి చెప్తారనమాట. అది ఏంటంటే అబ్సల్యూట్ నెంబర్, రిలేటివ్ నెంబర్ అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎన్ఎన్టీ అంటే నెంబర్ నీడ్ టు ట్రీట్. అంటే లైక్ ఒక కిడ్కి ఈ స్టమక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ప్రతి 5గురికి మనం ఈ మెడికేషన్ అనేది ఇవ్వాలి. అంటే 5గురికి మెడికేషన్ ఇస్తే ఒకరికి ఈ పెయిన్ రాకుండా ఉంటుంది. అంటే మొత్తం టోటల్ 10 మంది పిల్లలు కదా, అందులోని 5గురికి మెడికేషన్ ఇస్తే ఒకరికి మాత్రం ఈ పెయిన్ రాకుండా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టాటిన్స్ వాడమంటే ఓకే నా అబ్సల్యూట్ రిస్క్ ఏంటి, నా రిలేటివ్ రిస్క్ ఏంటి, ఈ ఎన్ఎన్టీ నెంబర్ అంటే లైక్ నెంబర్ నీడ్ టు ట్రీట్మెంట్, ఈ నెంబర్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే మనకి స్టాటిన్ వల్ల ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి. సో ఈ ఎగ్జాంపుల్ కొందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం ఏంటంటే ఇది చెప్పడం కష్టం, అలాగే అర్థం చేసుకోవడం కూడా కష్టం. బట్ స్టాటిన్స్ వల్ల ఉపయోగం కన్నా లాసే ఎక్కువ ఉంటుంది. మనం ఏంటంటే ఎప్పుడైనా సరే హార్ట్ అటాక్ రిస్క్ ఉందని తెలిస్తే మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. సో అందుకని మనం ఏంటంటే ముందు నుంచి మనం లైఫ్ స్టైల్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకొని కొంచెం మంచి ఫుడ్స్ తింటూ ఫ్యాట్స్కి భయపడకుండా మంచి ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకొని, అంటే ఫ్యాట్ తినమన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ బాగా తినేయొద్దు, రెండింటికి మిక్స్ చేయొద్దు. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ బ్యాడ్ అని చెప్పడం లేదు, కావాల్సిన కార్బోహైడ్రేట్స్ తినండి, ఫ్యాట్ తినండి, ప్రోటీన్ మాత్రం టార్గెట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ప్రోటీన్ టార్గెట్ చేసుకుంటారో మీకు ఆకలి అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే లైక్ ఆకలి బాగా వేసేది. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తింటారో అది ఇంకా రావాలనిపిస్తుంది, ఎందుకంటే త్వరగా అరిగిపోతుంది కాబట్టి. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే మీరు ప్రోటీన్ ఎక్కువ తినకండి, అది స్టమక్లో ఎక్కువసేపు ఉండిపోతుందని. ఎక్కువసేపు ఉండిపోతుందంటే ఎక్కువసేపు అక్కడ ఏం పడుకోవటం లేదు, అది దాన్ని చేయాల్సిన పని ఉంటుంది, ఆ పని చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ప్రోటీన్ తినడానికి అయితే భయపడద్దు. నేను ప్రోటీన్ మీద చాలా వీడియోస్ చేశాను, అలాగే గట్ హెల్త్ మీద చాలా వీడియోస్ చేశాను. నా వీడియోస్ అన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మీరు పప్పులో కాలు వేయొద్దు, చూసుకొని హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలన్నా సరే కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీకు పర్సనల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను పింక్ చేయొచ్చు, నేను అక్కడ కూడా రిప్లై ఇస్తాను. అలాగే మాకు అవర్ ట్రైబ్స్ అనే కమ్యూనిటీ ఉంది. సో ఆ కమ్యూనిటీలో ఏంటంటే నేను ఇలాగ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం యూట్యూబ్లో ఎంత చూసినా సరే ఒక ఆర్గనైజ్డ్గా ఉండదు కాబట్టి నేను ఏంటంటే ఒక కోర్స్ డిజైన్ చేస్తూ ఉన్నాను. సో అది April 6th రిలీజ్ అవబోతుంది. అదేంటంటే గట్ 360. మీ యొక్క గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే లైక్ ఎవరికైనా గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు రివర్స్ చేసుకోవడానికి, అలాగే ఒకవేళ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మళ్ళీ గట్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలని ఫాలో అవడానికి కూడా కోర్స్ ఉపయోగపడుతుంది. అదేంటంటే కోర్స్ ఒకటే రిలీజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కోర్స్ తీసుకొని చూసి దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకైతే మంచి లాభం వస్తుంది, ఎందుకంటే నా టైం పెట్టక్కర్లేదు. కోర్స్ చేసేసి వదిలేసానంటే తక్కువ ప్రైస్కి చాలా మంది కొనుక్కుంటారు. కానీ అది నా గోల్ కాదు, ఎందుకంటే నేను కోర్స్ ఇచ్చానంటే వాళ్ళకి ఉపయోగపడాలి. అందుకనే ఇప్పుడు ఓన్లీ కోర్స్ కాకుండా కోర్స్, కమ్యూనిటీ, కోచింగ్ ఈ 3 కలిపి మిక్స్ చేసి ఒక ప్రోడక్ట్ కింద పెడుతున్నాను. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే మీరు కోర్స్ తీసుకుంటారు, అలాగే నేను కోచింగ్ చేస్తాను. అంటే లైక్ ఆ కోర్స్ మీద నేను మీకు టీచ్ చేస్తాను లైవ్ క్లాసెస్లో. అలా టీచ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అక్కడికక్కడే క్లియర్ అవుతాయి. అవి కాకుండా మళ్ళీ లైవ్ Q&A సెషన్స్ పెడతాను ఎవ్రీ వీక్. ఇది 6 weeks ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో ఆ 6 weeks ప్రోగ్రామ్లో మీకు ఏంటంటే ఆ లైవ్ Q&A సెషన్ ఉండడం వల్ల మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. అలాగే 6 classes ఉంటాయి, అలాగే కమ్యూనిటీ ఉంటుంది. అంటే మనకి ఈ గ్రూప్ అందరూ కలిపి ఒక కమ్యూనిటీలో ఉంటారు. సో వాళ్ళందరూ డిస్కస్ చేసుకోవడానికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, అలాగే వాళ్ళు ఫాలో అయ్యే డైట్ అది షేర్ చేసుకోవడానికి, అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు నేను ఆన్సర్ చేస్తే సేమ్ క్వశ్చన్ ఎవరికైనా ఉన్నా సరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే లోన్లీగా మనం డైట్ చేసే బదులు, లోన్లీగా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునే బదులు ఇలా గ్రూప్గా కోర్సు, కమ్యూనిటీ, కోచింగ్ ఈ 3 కలిపి ఉంటే మనకి రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవర్ ట్రైబ్స్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. అక్కడ ఏంటంటే మీకు మెంబర్షిప్ తీసుకోకపోయినా సరే మీకు చాలా మట్టుకు మంచి మెటీరియల్ అనేది యాక్సెస్ ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన G1 డైట్ ప్లాన్ కానీ, గట్ హెల్త్ గురించి కానీ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది అవర్ ట్రైబ్స్లోని మెనూలోని ట్రైబల్స్లోకి వెళ్తే. కోర్సెస్ అయితే మళ్ళీ సపరేట్ ఫీజు ఉంటుంది, ఎందుకంటే అందులో కోర్స్, కోచింగ్, కమ్యూనిటీ ఉంటుంది. అది రిలేటెడ్గా ఎవరికైతే ఇష్యూస్ ఉంటుందో వాళ్ళకే కావాలి కాబట్టి వాళ్ళు జాయిన్ అయితే సరిపోతుంది. అది ఇంకా నేను అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేస్తాను. బట్ April 6th అయితే ఆ కమ్యూనిటీ, కోర్స్, కోచింగ్ గట్ 360 అని చెప్పేసి అది లాంచ్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి గట్ 360 అని చెప్పేసి. సో అలా కమెంట్ చేసినట్లయితే నేను అందరికీ ఏంటంటే నెక్స్ట్ వీక్ కల్లా నేను ఆ రిజిస్ట్రేషన్ గురించి, ఆ ఫామ్ ఫిల్లింగ్ గురించి మొత్తం అంతా అప్డేట్ చేస్తాను. సో అదండి ఈరోజు వీడియో టాపిక్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.